రోడ్ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే లోపల ట్రావెల్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరో సంథింగ్ చెప్పారు. ఏమైంది బ్రో, ఈ దారి క్లోజ్ చేశారా? నేనైతే స్టార్టింగ్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళి, బట్ ఈ దారి అయితే క్లోజ్ చేశారంట. మనం వేరే రూట్ నుంచి అయితే వెళ్ళాం. ఇది కొంచెం ఫ్రంట్కి అయితే ట్రావెలింగ్ చేసి ఆ ఫ్రంట్ నుంచి అయితే వెళ్తాం. వాళ్ళకైతే మనం బ్రో క్లోజ్ చేశారా బ్రో? ఈ ఎంట్రన్స్ బాగాలేదా? చేశారా? థ్యాంక్స్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ అబ్బాయిని. ఆ రూట్ నుంచి వెళ్దాం అనుకున్నాను. ఆ రూట్ అయితే క్లోజ్ చేశారంట. ఈ ఫ్రంట్ నుంచి అయితే ఇంకో రూట్ ఉంది. ఆ రూట్ నుంచి అయితే మనం లోపలికి వెళ్దాం. కోరంగ అభయారణ్యం ఎలా ఉందో మీకు అయితే క్లియర్ కట్గా చూపిస్తాను. ఈ వీడియోని అయితే ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనమైతే ఎంత మేడం లోపలికి వెళ్ళండి. ఒకవేళ కార్కి అయితే ఎంత? కార్కి అయితే కార్కి 60. చేంజ్ లేదు. బైక్ ఎంట్రన్స్ పాస్ అయితే 30 రూపీస్ అనుకో, కార్ మీద వస్తే 50 రూపీస్ అనుకో. ఇదే ఫ్రెండ్స్ కోరంగ అభ్యర్థన. కోరంగ ఫారెస్ట్ అయితే ప్రతి మంగళవారం సెలవు ఫ్రెండ్. ఇప్పుడైతే మనం ఇదే మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్దాం. బైక్ అయితే లోపలికి ఎలా ఉండదు. ఇక్కడ నుంచి అయితే మనం బైక్ పార్క్ చేసాం. ఇదే ఫ్రెండ్స్ కోరంగ ఎంట్రన్స్. ఇదైతే కొంచెం వీడియో షేక్ అవుతుంది, బట్ 1 సెకండ్ వెయిట్ చేస్తే మళ్ళీ స్టెబిలిటీ వీడియో అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ కోరంగ ఎంట్రన్స్. అయితే ఇక్కడ మనం గేట్ పాస్ తీసుకుని లోపలికి వెళ్దాం. దీనికైతే టికెట్ అయితే ఎంత ఉందో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. గేట్ ఎంట్రన్స్ పాస్ అయితే 30 రూపీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్ పర్సన్కి. అయితే కెమెరాకి వాటికి షూట్కి అయితే వేరే వేరే ప్రైస్ ఉంది. గోప్రో లోపల పట్టుకెళ్ళాలంటే 500 అండి ఫ్రెండ్స్. మీరు షూట్కి అయితే వేరే రేట్ ఉంది చూడొచ్చు. ఇది అయితే మనం ఇప్పుడు కోరంగ ఫారెస్ట్లోకి అయితే ఎంట్రన్స్ అయ్యాం ఫ్రెండ్స్. రోడ్ ఇటు సైడ్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటుంది, రోడ్ అటు సైడ్ ఆఫ్ ఫారెస్ట్ అంటే రెండు బ్రిడ్జ్లు ఉంటాయి ఫ్రెండ్స్. మీకు చూపించింది కదా ఫ్రెండ్స్, అదైతే కోరంగ ఫారెస్ట్ మ్యాప్. ఇక్కడ ఓకే వచ్చే బర్డ్స్, బొమ్మ తాబేళ్ళు. ఇక్కడ అయితే 2 క్యాంటీన్లు అయితే ఉన్నాయి. మనకన్నా ముందు వచ్చారు ఫ్రెండ్స్ ఈ ఫ్యామిలీ ఎవరో. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం. బ్రిడ్జ్ లోపలికి వెళ్ళి కొద్ది చాలా సైలెంట్గా అయితే ఉంటుంది. మనం ఎర్లీ మార్నింగ్ వచ్చినట్టున్నాం ఫ్రెండ్స్. మనుషులు అయితే ఎక్కడ కనిపించట్లేదు, ఒక ఫ్యామిలీ అయితే కనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ అయితే మేము ఈ కోరంగ ఫారెస్ట్కి అయితే నేను ఇప్పుడు రావడం అయితే ఇది 4th టైమ్స్ ఫ్రెండ్. నేను ఆల్రెడీ 3 టైమ్స్ అయితే మా ఫ్రెండ్స్తో వచ్చాము. అప్పటికిప్పటికి ఇది చాలా చేంజ్ అయింది ఫ్రెండ్. ఈ కాలినడక వంతెన అయితే ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిపోయింది. దీన్ని మళ్ళీ ప్యాచ్ వర్క్ అయితే చేశారు, బట్ కొంచెం సేఫ్టీగా అయితే మీరు ఉండండి. నా సెకండ్ రైల్లో కాకినాడ దగ్గరలో ఉండే 3 టూరిస్ట్ ప్లేసెస్ అయితే మీకు చూపిద్దాం అనుకున్నాను ఫ్రెండ్. అందులో ఫస్ట్ వన్ కోరంగ ఫారెస్ట్, సెకండ్ వన్ కోరంగ కేబుల్ బ్రిడ్జ్, థర్డ్ వన్ వచ్చి యానం ఈఫిల్ టవర్ ఫ్రెండ్స్. ఈ 3 అయితే నేను ఈ వీడియోలో చూపిస్తానని అనుకున్నాను కానీ ఫ్రెండ్స్, బట్ ఇక్కడ వీడియో లెంత్ అవ్వడం వల్ల నేను పార్ట్ 1 పార్ట్ 2 కింద అయితే వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. మీరు నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ తిరిగి మీకు చూపించడానికి అయితే నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్. ఈ బ్రిడ్జ్ అయితే చాలా పొడవుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక సైడ్ బ్రిడ్జ్ అయితే ఎక్కువ దూరం అయితే ఉంటుంది. ఇది ఎండింగ్ పాయింట్ వచ్చి టూరిస్ట్ ప్లేస్ దగ్గరికి అయితే ఎండ్ అవుతుంది ఫ్రెండ్, సీ బోటింగ్కి. ఇది మనం వచ్చేటప్పుడు ఒక బ్రిడ్జ్ ఎక్కింగ్ కదా ఫ్రెండ్స్. స్టార్టింగ్ అటు సైడ్ నుంచి డైరెక్ట్ రూట్ మీద వెళ్ళిపోయినా మనం బోటింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం మనం. బట్ ఈ కాలినడక వంతెన చూడడానికి వచ్చాం కాబట్టి ఇవన్నీ చూపించుకుంటే మనం ఆ బోటింగ్ ప్లేస్కి అయితే వెళ్దాం. ఇక్కడ స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ లవర్ స్పాట్ అని చెప్పి ఒక స్పాట్ ఉండేది ఫ్రెండ్. అంటే లవ్స్ ఆర్ట్ సింబల్తో ఉండి, బట్ ఇప్పుడు అది రిమూవ్ చేసినట్టున్నారు. అంటే రిమూవ్ చేయడం కాదు, చెక్క వల్ల ఇదైతే పోయినట్టు ఉంది. బట్ ఇప్పుడు అది ఆ లొకేషన్ అయితే ఇక్కడ కనిపించలేదు. నేను దాన్ని అయితే మిస్ అయ్యాను. మీరు ఇక్కడికి ఎవరితో వచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడికి ఎవరిని తీసుకుని రావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడికి ఎవరితో వస్తే బాగా ఎంజాయ్ చేస్తారో చెప్పండి ఫ్రెండ్. ఈ బ్రిడ్జ్ అయితే చాలా పొడవుగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇది సర్కిల్ జంక్షన్ ఫ్రెండ్స్. మనం ఈ రౌండ్ షేప్ తిరిగి వచ్చిన మళ్ళీ ఇదే ప్లేస్కి వస్తాం. అటు సైడ్ నుంచి వేరే దారి ఉంటుంది, బట్ మనం ఈ సైడ్ నుంచి అయితే మీకు వెళ్తున్నాను. ఈ సైడ్ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఫ్రెండ్స్
ఇక్కడ బ్రిడ్జ్ అంటే మేము వచ్చినప్పుడు ఇది ఈ సైడ్ నుంచి ఇలా కొంచెం ఫ్రంట్కి వెళ్తే వాటర్ దగ్గరికి అయితే వెళ్ళేది ఫ్రెండ్స్. బట్ ఇది ఈ దారి కట డ్యామేజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేదు, ఇది క్లోజ్ చేసినట్టున్నారు. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాను ఫ్రెండ్స్, సేమ్ ఇలాగే ఇంకో దగ్గర గట్ట నాకు ఎదురయ్యింది. చూడండి కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ రూట్ అయితే ఎండ్ అయిపోయింది. చూపిస్తాను ఆ ప్లేస్ అయితేనే మీకు ఎంత చూపించాం కదా ఫ్రెండ్స్. ముసల్లో బొమ్మ ముసల్లో ఇది సర్కిల్ జంక్షన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది మనం ఇప్పుడు అక్కడే ఉన్నాం. మనం వచ్చిన దాన్ని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతే మనం బోటింగ్ స్పాట్కి అయితే వెళ్దాం ఫ్రెండ్. మీకు ఈ కోరంగి అభయారణ్యం కోసం ఏమైనా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, మీ అభిప్రాయం నాకు తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడక్కడ కొంచెం ఫ్రంట్కి వస్తే ఈ సైడ్కి వెళ్ళి ఇటు సైడ్ కట ఒక ప్లేస్ ఉంది చూడండి ఫ్రెండ్స్, సిట్టింగ్ వేసుకునే ప్లేస్ కూర్చోడానికి. బట్ ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. కోరంగి ఫారెస్ట్లో ముందు ఉన్నంత ఫెసిలిటీ లేదు. బట్ కొన్ని రోజులకి ఇది గట ఉన్న బ్రిడ్జెస్ గట పోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కలప వల్ల వాటర్కి పోతున్నాయి. మనకు ఇప్పుడు వచ్చి చాలా టైం పడుతుంది. బట్ అక్కడ ఎవరో మనకు కనిపించలేదు, మనిషి అన్న వాళ్ళు ఎవరో కనిపించలేదు ఇప్పుడు వచ్చి. చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ ఇది గట ఒక సర్కిల్ పాయింట్ ఫ్రెండ్స్. అక్కడ సర్కిల్ పాయింట్, ఇక్కడ సర్కిల్ పాయింట్, అక్కడ వర్క్ చేస్తున్నారు చూడండి. ఈ సర్కిల్ పాయింట్ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళాను. బట్ ఈ బ్రిడ్జ్ గట డ్యామేజ్ అయ్యి పగిలిపోయింది ఫ్రెండ్స్. బట్ నేను చూసుకోకుండా కొంచెం ఫ్రంట్కి వెళ్ళాను. కొంచెం ఫ్రంట్కి వెళ్తే మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఆ ఫ్రంట్ నుంచి వెళ్తే బ్రిడ్జ్ అనేది డ్యామేజ్ అయింది, అక్కడితో అది క్లోజ్ అయిపోయింది. ఇలా చాలా ప్లేసెస్ అయితే రిమూవ్ చేయబడ్డాయి. మనకు ఇప్పుడు సెకండ్ మనిషి అయితే కనిపించారు, ఒక ఆంటీ గారు. బట్ మనం ఎర్లీగా వచ్చామో లేదంటే ఈరోజు విజిట్ చేయడానికి జనం అయితే తక్కువ వచ్చారో మనకు తెలియదు. బట్ ఇది డైలీ విజిట్ చేసే ప్లేసే ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, మనం ఈ బ్రిడ్జ్ ఎండింగ్కి వచ్చి ఇక్కడే టూరిస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. చూడండి, బోటింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మినిమం 12 మెంబర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ బోటింగ్ స్టార్ట్ అవ్వడానికంట. ఆల్రెడీ ఇప్పుడు దాకా వెయిట్ చేసి కొంతమంది వెళ్ళిపోయారంట ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు ఎవరన్నా కావాలంటే టూరిస్ట్ చేయాలంటే బోట్ మీద వెళ్ళాలంటే 12 మంది అయితే తప్పనిసరిగా ఉండాలంట ఫ్రెండ్స్. బట్ మీకోసం అయితే నేను ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. బోటింగ్ టైమ్స్ ఎప్పుడు అంటే చూడండి ఫ్రెండ్స్ ఇవి ఫిషింగ్ బోట్స్. దీన్ని టూరిస్ట్ బోట్ల కింద అయితే సీట్లు అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ బోటింగ్ చేయడానికి అయితే పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లైఫ్ జాకెట్లు అయితే ఇస్తారు సేఫ్టీకి. ఈ లైఫ్ జాకెట్ టికెట్ ఉన్న వాళ్ళకి బోట్లోకి అయితే ఎంట్రీ పాస్ అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మినిమం అయితే 12 మెంబర్స్ అయితే కావాలి. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇప్పుడైతే మనం బోటింగ్ చేయడానికి అవ్వదు. కాబట్టి అటు సైడ్ ఉన్న 1/2 కిలోమీటర్ బ్రిడ్జ్ని అయితే మీకు చూపించి మనం సెకండ్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే ఈ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదైతే చాలా చిన్న బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. అటు సైడ్ మీద చూసుకుంటే చాలా చిన్నది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి దాన్ని మీ ఊర్లో ఏమంటారో నాకైతే తెలియదు, కానీ మా సైడ్ అయితే దాన్ని ముంగీష అంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక లవర్స్ అయితే కనిపించారు, ఒక జంట. అంటే వచ్చారు కానీ ఫ్రెండ్స్ మరి ఎక్కువ రాలేదు అనుకుంటా విజిట్ చేయడానికి. ఇక్కడ ఒక జంట ఉంది, మీకు కనిపించవచ్చు. వాళ్ళు మనం డిస్టర్బ్ చేయడానికి చూశారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ ఒకటి ఉంది ఇటు సైడ్. ఇంకో ఫ్రంట్కి వెళ్తే ఇంకో సిట్టింగ్ ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే అది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ బ్రిడ్జ్ అయితే చాలా డ్యామేజ్ అయింది. పక్క అయితే చూశారు కదా ఫ్రెండ్స్, కోరంగి ఫారెస్ట్ ఫస్ట్ సైడ్ అంటే సెకండ్ సైడ్ బ్రిడ్జ్. ఈ సైడ్ అయితే మేము మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు అయితే ఇక్కడ డియో సాంగ్ అయితే మేము ఇక్కడ కంపోజ్ చేశారు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ వీడియో చేశాను. ఇప్పుడు ఆ స్వీట్ మెమరీస్ అయితే ఈ ప్లేస్ని చూస్తే నాకు మళ్ళీ గుర్తొచ్చింది ఫ్రెండ్స్. ఇది కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనం బయటకు అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్, మెయిన్ రోడ్కి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ రోడ్ అయితే మీకు కనిపిస్తుంది. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం బోటింగ్ సైడ్ వెళ్తాం, రైట్ సైడ్ వెళ్తే మనం క్యాంటీన్ సైడ్ వెళ్తాం ఫ్రెండ్స్. ఆ క్యాంటీన్ సైడ్ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది, అటు సైడ్ మనం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్యామిలీ అయితే మనకు స్టార్టింగ్లో కనపడింది కదా ఫ్రెండ్స్. ఆ ఫ్యామిలీ మళ్ళీ మనకి సెకండ్ టైం అయితే కనిపించింది. అది కొన్ని ఫ్రెండ్స్ క్యాంటీన్ బ్యాక్ సైడ్ ఏమో వాష్రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ పక్కన మనకి కేబుల్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది, మీకు చూపిస్తాను పదండి. కేబుల్ బ్రిడ్జ్ ఇదే ఫ్రెండ్స్. ఇది ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత దీని ఎదురుగుంటా గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది మనకి. గ్లాస్ బ్రిడ్జ్
చూడకపోతే గ్లాస్ బ్రిడ్జ్ అయితే మీకు చూపిస్తాను. అదే ఫ్రెండ్స్ మెయిన్ గేట్కి వెళ్ళే దారి. గ్లాస్ బ్రిడ్జ్ చూపించిన తర్వాత మనం అయితే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం అట్రాక్షన్గా అయితే ఉంది ఆ బొమ్మ అయితే మనకి. ఇదే ఫ్రెండ్స్ గ్లాస్ బ్రిడ్జ్. బట్ దీన్ని మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల డస్ట్ పడేసి ఇలా ఉంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ అయితే చాలా నీట్గా ఉండేది, చూశారు కదా ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ కోరంగి అభయారణ్యం లోపల ఉండే ప్లేసెస్ అండ్ అక్కడ ఉండే ఐటమ్స్ ఇవే ఫ్రెండ్స్. మన లోపల మనకి దొరికే ఫెసిలిటీస్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇలా మనం కొంచెం ఫ్రంట్కి వెళ్తే మెయిన్ గేట్కి అయితే వెళ్ళిపోతాం, చూపిస్తున్నారండి. చూడడానికి చాలా నీట్గా ఉంది కదా ఫ్రెండ్స్. చూడడానికి అయితే మనకి చాలా, ఈ ప్లేస్ అయితే మనకి చూడడానికి చాలా ఆనందాన్ని అయితే ఇస్తుంది. ఈ ప్లేస్లో చూస్తే మీకు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఎవరితో వచ్చినా మీరైతే బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కానీ, లవర్స్తో కానీ, ఫ్రెండ్స్తో వచ్చినా సరే మీకు ఇక్కడైతే ఎంజాయ్మెంట్కి అయితే ఏం కథ ఉండదు. మీకు ఏం కావాలంటే అలాగే ఎంజాయ్మెంట్ చేయొచ్చు మీకు నచ్చిన విధంగా. ఎవరైతే మళ్ళీ అక్కడ అడ్డు చెప్పరు, ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు కదా ఫ్రెండ్స్. కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనం వచ్చిన ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు సెకండ్ రైడ్ అయితే కోరంగి కేబుల్ బ్రిడ్జ్కి వెళ్దాం. అది అక్కడ నుంచి మనం అయితే యానంగి ఈఫిల్ టవర్కి అయితే వెళ్దాం. ఇదే ఫ్రెండ్స్ కోరంగి అభయారణ్యం లోపల ఉండే ప్లేసెస్ అండ్ విశేషాలు ఇవే ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఇంకా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని అయితే నాకు తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మన ఛానల్ని నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నన్ను ఇలాగే ఇక ముందు కూడా సపోర్ట్ చేయండి. మీరు ఎలా సపోర్ట్ చేస్తే ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ అండ్ మోటో బ్లాగింగ్ చేస్తూ మీకు నేను ప్రతి ప్రదేశాన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్కి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.